నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు. తాతగా మనవడు, తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ అని ఇందుకూరుపేట మండల టీడీపీ కన్వీనర్ రావెళ్ల వీరేంద్రనాయుడు అన్నారు. వీరేంద్రనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పల్లెపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విద్యార్థుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు తినిపించి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరేంద్రనాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రిగా తాత తండ్రిని మించిన ప్రతిభను కనబరుస్తూ అటు ఐటీ, ఇటు విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. అనంతరం నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి చెంచుకిషోర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా కమిటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో గుంటూరు రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొడ్ల మల్లికార్జున్, చింతలపాటి వెంకటరమణయ్య, శ్రీకాకో నాగరాజు, అప్పని సీనయ్య, తన్నీరు మధు, చిట్టుబోయిన వేణు పాల్గొన్నారు. Good morning. Good morning. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పల్లెపాడు హై స్కూల్ నందు విద్యార్థుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండలం నాయకులు జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఎన్నో ఇంకా అత్యున్నత పదవులు అందుకోవాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు మంచిగా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నిత్యం అండగా ఉంటూ కార్యకర్తల అభివృద్ధికి ఇంకా ఎక్కువ బాగా కృషి చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. లోకేష్ బాబు తాతకి తగ్గ మనవడులాగా, తండ్రికి తగ్గ తనయుడిలాగా ఈరోజు యోగలంతో ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటన్నిటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏ విధంగా ముందుకు పోతున్నారో రాష్ట్రం మొత్తం, అదేవిధంగా దేశం మొత్తం చూస్తుంది. ఆ రోజు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ సంపూర్ణంగా నిర్వర్తించడం కోసం ఈరోజు ఆయన ఏ రకంగా కష్టపడుతున్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఏ రకమైన మార్పులు తీసుకొని వచ్చి ఎంత విద్యా వ్యవస్థలో పిల్లలందరూ ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఒక విజనరీతో ఉన్న నాయకుడు మన లోకేష్ బాబు గారు. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కార్యకర్తలకి ఒక బీమా సౌకర్యాన్ని కలిగిస్తూ దాన్ని తీసుకొని వచ్చి కార్యకర్తలకు ఎప్పుడు పార్టీ అండగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చిన వ్యక్తి యువ నాయకుడు లోకేష్ గారు. అందువల్ల ఎప్పుడు కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి అండగా ఉండే వ్యక్తి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయన ఇంకా మంత్రిగా కాకుండా ఇంకా పై పదవులకు పోవాలని మనస్ఫూర్తిగా ఇందుకూరుపేట తెలుగుదేశం తరఫున మేమందరం కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది.